హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. హిందూ శ్రీపాద టీవీ ఛానల్స్ వాళ్ళు ద్వారా సమర్పితమవుతున్నటువంటి ఈ దత్తాత్రేయ స్వామి షోడశావతారములు అనేటువంటి ఈ శీర్షికలో 9వ అవతారమైన 8వ అవతారం 9 డెలీట్ చేసుకోండి 8వ అవతారమైనటువంటి జ్ఞానసాగర అనేటువంటి ఈ అవతారం యొక్క విశేషాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. ఈ అవతారము పాల్గొన శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో పునర్వసు నక్షత్రంలో వచ్చింది. ఒకానొక పాల్గొన శుద్ధ దశమి ఆదివారం నాడు ఆ రోజు పునర్వసు నక్షత్రం నడుస్తూ ఉండగా ప్రాతకాలంలో అంటే ఉదయాన్నే అంటే సూర్యోదయం అవుతున్న సమయంలో ప్రాతకాలంలో ఈ అవతారం వచ్చింది. ఎట్లా వచ్చింది ఈ అవతారము, ఈ విశేషాలు ఏంటి, ఇవి కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. స్వామి ఒకసారి అనేక మంది సిద్ధులు ఒక చోట కూర్చొని ఉన్నారు. సిద్ధపురుషులు, సిద్ధులు అంటే సిద్ధపురుషులు, యోగులు లేకపోతే జ్ఞానులు. అంటే సాధారణంగా ఇవన్నీ కృతయుగంలో జరిగినటువంటి కథలు. ఇవన్నీ కూడా ఒకానొక కృతయుగంలో జరిగినటువంటి కథలు. అనేక కల్పాల్లో, ఒక కల్పంలోనే జరగాలని లేదు, అనేక కల్పాల్లో. అయితే అప్పుడు అందరూ కూడా ఎందుకంటే దత్తాత్రేయ స్వామి యోగమూర్తి, ఆయన భోగమూర్తి కాదు, యోగమూర్తి. ఆ పైన ఆయన ఆది గురువు, సమస్త గురువులకి కూడా ఆయనే గురువు. ఆయన గురుస్థాన అధిష్టాన దేవత, గురుపీఠాన్ని అధిష్ఠించిన ఏకైక అవతారం దత్తాత్రేయ స్వామి. అందరు గురువులు ఆయనకి, ఆయన అవతారం, ఆయన అంశలే. ఆయన సంకల్పం లేకుండా గురువు ఉదయించడం. ఏ గురువైనా ఆయన ఏం చెప్పాడు, ఆయన మనసులో భావాన్ని మనం చెప్పవలసిందే, మనకు అంత తప్పి చెప్పడానికి వీల్లేదు. అటువంటి గురుస్వరూపం ఉన్నప్పుడు ఆ కాలంలో అందరూ కూడా తపస్సే ముఖ్యంగా ఉండేది. కృతయుగంలో అంతా తపస్సే కదా. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో దాన ధర్మాలు, కలియుగంలో నామస్మరణ. ఇది మనకి యుగధర్మం. ఇది ఈ ప్రకారం చేసుకుంటే మనం భగవంతుడిని సన్నిహితం చేసుకుని మంచి సన్మార్గం నడవచ్చు, ఉత్తమమైన గతులు పొందవచ్చు. అది మనకి ఈ కాలానుగుణంగా నిర్దేశించినటువంటి విధానం, జీవన విధానం మనకది, పారలౌకిక జీవన విధానం ఇది. ఆ ప్రకారం అనేకమంది తపస్సు చేసుకుంటూ సిద్ధపురుషులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా హిమాలయాల్లో కొన్ని వందల మంది ఉంటారు సిద్ధపురుషులు. మనకు కనిపించిన వాళ్ళు శ్రీశైలంలో ఎంతోమంది ఉన్నారు సిద్ధపురుషులు, కొన్ని వందల మంది, మనకు తెలియదు. గుప్త రూపంలో ఉంటారు, వింధ్యపర్వతంలో ఉంటారు. హిమాచలము, వింధ్యాచలము, శ్రీశైలం, ఈ 3 కూడా మహోన్నతమైనటువంటి పర్వతాలు. అనేక మంది సిద్ధపురుషులు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కులపర్వతాల 3 కూడా. అటువంటి సిద్ధపురుషులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఒకసారి కూర్చొని చర్చించుకుంటున్నారు. చర్చించుకుంటూ ఉండగా స్వామి వాళ్ళని పరీక్షిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే గురువు ఎప్పుడు శిష్యుని పరీక్షిస్తూనే ఉంటాడు. అసలు ఎంతవరకు ఉన్నతిగా వచ్చారు వీళ్ళ పరిస్థితి తెలుసుకుంటూ ఉంటాడు. మనం చెప్పిన మార్గం నడుస్తున్నారా లేరా అనే విషయాన్ని ఎప్పుడైనా పరీక్షించుకోకపోతే శిష్యుడు తప్పుడు మార్గం పట్టినట్లయితే వాడు భ్రష్టుడు అయిపోతాడు. అలా అవ్వకుండా శిష్యుడిని భ్రష్టుడు కాకుండా తిరిగి మళ్ళీ ధర్మ మార్గంలో పెట్టవలసినటువంటి ధర్మం గురువుది. అందుకని స్వామి ఏం చేశాడు, ఒకసారి వాళ్ళని పరీక్షిద్దామని చెప్పొచ్చి వాళ్ళందరూ కింద కూర్చొని చర్చించుకుంటూ ఉంటే ఈయన ఆకాశంలో హాయిగా మఠం గాలిలో కూర్చున్నాడు. ఆయన మఠం వేసుకొని గాలిలో ఎత్తులో గాలిలో వీడు కనబడే విధంగా కూర్చున్నాడు. అంటే తన నిజ రూపంతో కాదు, ఒక సిద్ధ రూపంలో కూర్చున్నాడు. వీళ్ళందరూ చూశారు, ఇదే మనకంటే గొప్ప యోగా కూర్చున్నవాడు
అంటే మన ముందు వీటి తాలూకా ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నాడా? మనకంటే గొప్ప యోగ శక్తులు ఉన్నాయా? ఇదేదో కాళ్ళు మడుచుకొని ఆకాశంలో కూర్చొని గొప్ప అనుకున్నా మనం చేయలేమా ఈ కార్యక్రమం? మన చేతిలో యోగం లేదా మనకి అనుకున్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఆయన కిందగా దింపాలని వాళ్ళ యొక్క తపశ్శక్తి అంతా యోగశక్తి అంతా ధారపోసి ప్రయత్నం చేసిన ఆయన పైనుంచి వీసమెత్తి కూడా కిందకి దిగలే. వీళ్ళ వల్ల కాలేదు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు వెంటనే జ్ఞానులు కాబట్టి వాళ్ళల్లో కొద్దిగా మనస్సులో అనుమానం వచ్చింది. గతంలో కూడా ఇదే విధంగా దత్తస్వామి అనేక విధంగా పరీక్షలకు గురి చేశాడు. ఆయన ఈ విధంగా పరీక్షలు పెడుతూ ఉంటాడు అన్న విషయం మనకు తెలుసు. మనమే మాయలో పడిపోయి ఇలా పరీక్షలు చేస్తూనే ఉన్నాము. అయినా సరే ఈయన ఎవరో తెలుసుకుందామని చెప్పేసి ఏం చేశారు? ఆయన్ని జరణీలు జోడి ప్రార్థించారు. స్వామి నువ్వెవరో మాకు తెలియటం లేదు, దయచేసి కిందకు దిగు అని. ఆయన కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత అప్పుడు అడిగారు నువ్వెవరు ఏమిటి ఇవన్నీ అడిగితే ఆయన మామూలుగానే ఎప్పుడూ చెప్పి, ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మాట మార్చడం భగవంతుడికి అలవాటు ఉండదు. ఇప్పుడోటి గంటకోటి గడికోటి చెప్పరు. ఇప్పుడు వీళ్ళ ఈ సాధారణంగా ఏ గురువైనా శిష్యుని అడిగేది ఏంటంటే నువ్వెవరివి, మీ అమ్మా నాన్న ఎవరు, నీ గురువు ఎవరు, ఇంతకుముందు ఎక్కడన్నా ఏదైనా యోగాన్ని నేర్చుకున్నావా, ఏమైనా ఎవరన్నా మంత్రోపదేశం చేశారా, అది నువ్వు చేస్తున్నావా శ్రద్ధగాను, దానివల్ల నువ్వేం సాధించావు, నీకు ఏమైనా ముద్రలు నేర్పారా, ఇవన్నీ అడుగుతారు జనరల్గా. ఎవరన్నా సాధారణంగా అడగాల్సిందే. అది అడిగితే కానీ అవతల వాడి యొక్క సాధన విశేషాలు తెలిస్తే కానీ వాడి స్థితి ఏమిటో అంచనా వేయడం కష్టం అవుతుంది. కాబట్టి యథావిధిగా ఈ మనం ఎవరం కూడా కదల్చలేనంతటువంటి స్థాయిలో ఆకాశంలో హాయిగా మఠం వేసి కూర్చున్నాడంటే మనకంటే గొప్ప యోగి అయి ఉంటాడు. ఇంకా దత్తులు అనుకోవట్లేదు. అది తెలుసుకుందా అనే ఉత్సాహంతో నువ్వెవరు అంటే మామూలుగా చెప్పాడు, నేను ఎవరికి కంటే అవ్యక్తుడు, నేను నాకెవరు తల్లిదండ్రులు ఎవరు లేరు, నా సంస్కారం ఉండరు, నాకు పుట్టుకలేదు చావులేదు ఏమీ లేదు, అనాది మధ్యలో ఏంటి నేను, నా యోగం మీరెవరు అందుకోలేని యోగము, నాది పంచమాశ్రయం అంటారు నా దీన్ని, మీ 4 ఆశ్రమాల్లోకి నేను రాను, నాది అత్యాశ్రమి అంటారు దాన్ని అని ఈ విధంగా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏమి అసలు నాకు పుట్టుకే లేదనంటే పరమాత్మే కాదు మరెవరు కాదని చెప్పి అప్పుడు ఆయన ప్రార్థించారు. స్వామి నిజస్వరూపంతో మా దర్శనం ఇవ్వమంటే అప్పుడు దత్తస్వామి ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి అప్పుడు చెప్తాడు స్వామి ఏమని, నేను ఈ సమస్తమైన విశ్వాన్ని సృష్టించేటువంటి పరతత్వాన్ని నేను, పరాశక్తిని నేను, నన్ను మించిన శక్తిమంతుడు అనేటువంటి వాడు అసలు ఈ విశ్వంలో ఎవరు ఉండరు, ఎందుకంటే నాకు ద్వితీయుడు లేడు, ఇంకా నన్ను మించినవాడు లేడు. నత సమస్య ఆధిక్యాశ్చ దృశ్యతే శాండిలో ఉపనిషత్తు చెప్తోంది. ఉపనిషత్తులో స్పష్టంగా పరమాత్మ గురించి అతనికంటే అది సమానమే లేడు, అధికుడు లేట. పరబ్రహ్మకి సముడు లేడు, సముడే లేనప్పుడు అధికుడు లేనప్పుడు సమస్య ఉండదు. కాబట్టి అదే స్వామి చెప్తున్నాడు, నాకు సముడు లేడు, నాకంటే అధికుడు లేడు, నాకు ద్వితీయుడు లేడు, నేను అద్వైతమూర్తి, నేను ఏకమేవ అద్వితీయం, అటువంటి అద్వితీయమూర్తి నేను. కాబట్టి మీకున్నటువంటి చిన్న చిన్న సిద్ధయోగాలతో మీ శక్తులతో నా మీద మీరు ప్రయోగించలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే మీ శక్తులను నేను ఇస్తే వచ్చాయి, నా నుండి ఉద్భవించినటువంటి మీ యొక్క తపోశక్తికి కరుణించి మీకు ఆ సిద్ధులు నేను ఇచ్చాను. ఈ సిద్ధులన్నీ నాలోంచి వచ్చాయి. నన్ను మీ శక్తి నా మీద ప్రయోగిస్తే ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. ఆకాశం ఉంది చూడండి ఎంత విస్తృతంగా ఉంటుందో. ఆకాశంలోంచి గాలి పుట్టింది. ఆ గాలి నేను చాలా శక్తివంతుడిని అనుకుని ఆకాశాన్ని చెదరగొడదానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆకాశం కించిత్తు కాదు, ఎందుకంటే ఆకాశం అనేది వస్తువు కాదు. ఆకాశం గగనం శూన్యం అమర కోసం చెప్తుంది మనకి. ఆకాశం అంటే శూన్యం, ఏం ఉండదు అక్కడ. ఏమీ లేని చోటు నువ్వేమి చెదరగొడతావు? అదేవిధంగా పరమాత్మ నేనేమీ కాదు, నాకు రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, ఏమి ఉండవు. ఏమీ లేని చోటు నువ్వు నన్నేం చేయగలుగుతావు? ఏమైనా ఉంటేనే కదా నువ్వు చేయగలిగేది. అయినా ఈ శక్తి ఇచ్చింది నేను ఇచ్చిన శక్తి నా మీదలో ప్రయోగిస్తే కుదురుతుంది? నేను నిరాకారం నిరంజనుడు దేనికి అంటాను, నేను నిర్గుణం, నాకు ఏ విధంగా గుణాలు లేవు. అటువంటి నా మీద మీరు ప్రయోగాలు చేయలేరు
అయితే మీరందరూ ముందుగా మీ యొక్క అహంకారాన్ని పారద్రోలుకోండి. అప్పుడే మీ మీ యొక్క యోగ మార్గం సక్రమంగా నడుస్తుంది. అంతవరకు మీలో మీరే మేము చాలా గొప్పవాళ్ళము అని మనస్సులో అనుకుని నేను ఒక 4 సిద్ధులు రాగానే చాలా గొప్పవాడిని అయిపోయాను అనుకుంటే వాడి పతనం ప్రారంభమైంది అర్థం. ఎవరైతే వచ్చిన సిద్ధుల్ని లోక కళ్యాణానికి కాకుండా అహంకారం కోసం వాడుకుంటాడో వాడికి యోగిగా పతనం మొదలైనట్లే, భ్రష్టయోగి అయిపోతాడు. సిద్ధులన్నీ వాడిని గుజ్జి వెళ్ళిపోతాయి. అసలు సిద్ధులు నాకేం పోదు, నాకు అక్కర్లేదు, నాకు సిద్ధులే అక్కర్లేదు, నాకెందుకు, నాకు పరమాత్మే కావాలనుకున్నవాడు మోక్షపదాన్ని అందుకుంటాడు. ఆ విధంగా నేను గతంలో మీకు ఒక మంత్రాన్ని ఇచ్చాను, అది మీరు నిశ్చలంగా జపించినట్లయితే నిష్ఠతో మీ యొక్క దాని వేళ వచ్చే సమస్తమైన ఫలితాన్ని నాకే వదిలేసి కర్మణ్యే వాధికారస్తే నా ఫలేషు కదాచన. మళ్ళీ ఇక్కడ అది చెప్పాడు. మొదటి నుంచి ఒకటే చెప్తా, దత్తస్వామి ఉపదేశము శ్రీకృష్ణుడి భగవద్గీతోపతి రెండూ ఒకటే, రెండుకి ఏమాత్రం తేడా లేదు. అక్కడ ఆయన ఏం చెప్పాడో విభిన్నమైనటువంటి వ్యక్తులకి, విభిన్నమైనటువంటి అవసరాలకి, విభిన్నమైనటువంటి అవకాశాలకి, విభిన్నమైనటువంటి సమయాల్లో, అనేక కాలాల్లో దత్తస్వామి చెప్పిన ఉపదేశాలన్నీ ఒక చోట చేరుస్తే అది భగవద్గీత అవుతుంది. అంతకంటే మరొకటి లేదు. అక్కడ విశ్వరూప ప్రదర్శన ఉంది, ఇక్కడ విశ్వరూప ప్రదర్శన ఉంది. వీళ్ళు అంటారు, స్వామి నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ మా మనస్సు స్థిరంగా లేదు. మేము చేస్తున్నాం, మీరు ఇచ్చిన మంత్రాన్ని మేము జపిస్తున్నాం, కానీ మా పట్టు పట్టడం లేదు, మా మనస్సు స్థిరంగా ఉండటం లేదు, స్థిరతక్కువ పోతుంది, చిత్తం స్థిరీకరించబట్టడం లేదు. మనస్సు స్థిరంగా లేక, ఇది మనస్సు కోతిలాంటి పారిపోతూ ఉంటుంది, అది దాన్ని మళ్ళీ లాక్కొచ్చి కట్టేస్తూ ఉండాలి, శనైహి కట్టిపడేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఏం చేయమంటాం స్వామి అంటే, అప్పుడు చెప్పాడు స్వామి, మీరు మీ కోరికలన్నింటినీ కూడా మీరు వదిలేయండి, నాకు ఏ కోరిక లేకుండా నా మీదే సంపూర్ణమైనటువంటి ఏకాగ్రతతో నా మీద దృష్టి పెట్టి ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా మీరు చక్కగా జపించి నిత్యం అనుష్ఠానం చెయ్యండి. తద్వారా మీ మనస్సు మీ అధీనంలోకి వస్తుంది, మీరు చెప్పినట్టు వింటుంది. మనస్సుని జయించిన వాడే మాధవుడవుతాడు. కాబట్టి ఆ విధంగా చేయండి అని చెప్పి స్వామి వాళ్ళ జ్ఞానోపదేశం చేసి ఆయన అంతర్ధానం అయిపోయాడు. ఆ రూపానికే జ్ఞానసాగరుడు అనేటువంటి పేరు ఆ అవతారానికి. ఇక్కడ చక్కగా సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమోన్నమః అనేటువంటి ధ్యాన శ్లోకం ఉంది ఇందులో. సర్వత్రా అజ్ఞాననాశాయ, సర్వత్రా అజ్ఞాననాశాయ అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు. ఎక్కడికంటే బయట ఎక్కడో కాదు, నీలో ఉన్నటువంటి, నీ లోపల ఉన్నటువంటి సమస్తమైన అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానదీపాయ ఆత్మనే, నీ యొక్క మనస్సులో జ్ఞానదీపాన్ని వెలిగించి తద్వారా చీకట్లు పోగొట్టి నీలో ఉండేటువంటి ఆత్మరూపంలో ఉండే పరమాత్మని దర్శింపచేయగలిగినటువంటి సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః. సచ్చిదానందమూర్తి అయినటువంటి ఆ పరమాత్మ నీలోనే ఉంటాడు. ప్రతి ప్రాణిలోనూ నేనే ఉన్నాను స్వామిజీ అహమాత్మ గుడాకేశం చెప్పాడు. సర్వభూతాశయ స్థిత, ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్పింది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, నేనే ఉన్నా, అన్ని భూతములను నేనే ఉంటాను. అన్ని భూతములు అంటే దెయ్యాల భూతాలు కాదు, అన్ని జీవుల్లో కూడా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని నేనే పరమాత్మ, నేనే ఆత్మరూపంలో నేను ఉంటాను. మంత్రపుష్పంలో అదే చెప్పబడింది. మంత్రపుష్పంలో కూడా చిన్న నీలిరంగు ఒక ధాన్యపు పొల్లు ఏ విధంగా అంత పరిమాణములో నీలిరంగులో వెలిగిపోతూ అనేక మంది దేవతలు పరివేష్టించకుండా ఉండగా నేను నీ హృదయంలో నేను వసించి ఉన్నానని మంత్రపుష్పంలో స్పష్టంగా పరమాత్మ చెప్పాడు. అది అందుకోవాలి అంటే
ఇటువంటి మహామంత్రాన్ని జాగ్రత్త అనుష్ఠానం చేసి దత్తస్వామి మీద సంపూర్ణ మనసు పెట్టి మీరు చెయ్యండి, తద్వారా నా అనుగ్రహం మీకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞానసాగరుడి అవతారంలో దత్తస్వామి మనకు ఉపదేశించాడు. కాబట్టి అటువంటి దత్తస్వామికి మనం చక్కగా పురుష సూక్త విధానంతో షోడశోపచార పూజ చేసుకొని ఆ రోజు అంటే పాల్గొన శుద్ధ దశమి నాడు చేసుకొని అరటిపండ్లు, పెసరపప్పు వేసి వండినటువంటి చక్కెర పొంగలి అంటే చక్కెర పొంగలి, పులగము, పరమాన్నం అంటే ఇది అన్నము మనం పెట్టే మన నిత్య భోజనంగా స్వామికి మనం పెట్టేటువంటి మహానైవేద్యంతో పాటు ఇది విశేషంగా ఇది కూడా ఉంచాలి అర్థం. అంటే ఇది ఒక్కడికి పెట్టేమని కాదు. మామూలుగా మనం చక్కగా అన్నం, ఆ కూర, పప్పు, పులుసు ఏమున్నాయి మనం ఏదైతే మనం ఆ రోజు నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటున్నాం, భోజనం చేస్తామో దానితో పాటు చక్కెర పొంగలి కూడా పెట్టి, అరటిపళ్ళు, చక్కెర పొంగలి ఇవి పెట్టి నివేదన చేయమన్నారు. దొరికితే ఏదైనా ఒక ఆవుకి 4 చెరగ ముక్కలు తినిపించమని చెప్పేసి చెప్తున్నారు. తద్వారా దత్తుడు సంతోషిస్తాడు. సంతోషించి నీకు కావలసినటువంటి అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదిస్తాడు అని తెలియజేస్తూ రాబోయే పాల్గొన శుద్ధ దశమి నాడు, ప్రతి పాల్గొన శుద్ధ దశమి నాడు కూడా ఈ జ్ఞానసాగర అవతారాన్ని దృష్టిలో పెట్టుకొని స్వామిని ఆరూపంగా ధ్యానించి పూజించి తరించమని చెప్పేసి దత్తభక్తులందరికీ కూడా తెలియజేస్తూ స్వస్తి. అవధూత చింతన. గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త.